వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే ఇది ప్రభుత్వాల కంటే పార్టీల మధ్య పోరుగానే ఎక్కువగా చూడొచ్చు. బీజేపీ డీఎంకేలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. రోజుకో కొత్త వివాదంతో విమర్శలు చేసుకుంటున్నాయి. తాజా నీట్ వ్యవహారంపై రాష్ట్రపతి నిర్ణయం కొత్త అగ్గిని రాజేస్తుంది. ఇంతకీ ఏంటా మ్యాటర్? నీట్ విషయంలో రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీనిపై డీఎంకే ఏమంటుంది? లెట్స్ వాచ్. త్రిభాషా విధానం, డీలిమిటేషన్, నిధులు, నీట్ ఒకటి కాదు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సర్కార్ మధ్య మాటల యుద్ధం నడవడానికి 100 కారణాలు కనిపిస్తున్నాయి. కేంద్రంపై పోరాడటమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే. ఇప్పటికే డీలిమిటేషన్ వ్యవహారం కాకరేపుతుండగా ఎప్పటి నుంచో నలుగుతున్న నీట్ మ్యాటర్ తాజాగా మరింత అగ్గిరాజేసింది. నీట్ విషయంలో కేంద్రం తమిళనాడు మధ్య గత కొన్నేళ్లుగా గొడవ నడుస్తుంది. తమిళనాడు అసెంబ్లీ 2021లో నీట్కు వ్యతిరేకంగా బిల్ పాస్ చేసింది. దీని ప్రకారం మెడికల్ అడ్మిషన్లకు నీట్ కాకుండా 12వ తరగతి మార్కులను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. కానీ కేంద్రం ఈ బిల్లును రాష్ట్రపతికి పంపగా దాన్ని తిరస్కరించారు. దీంతో తమిళనాడుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీంతో డీఎంకే నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీన్ని ఫెడరలిజంలో చీకటి దశ అని సీఎం స్టాలిన్ విమర్శించారు. తమిళనాడు ప్రజల స్వీయ గౌరవాన్ని కేంద్రం కాలరాసిందని ఆరోపించారు. నీట్ వల్ల విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులు నష్టపోతున్నారని, ఈ పరీక్ష వల్ల ఒత్తిడి, ఆత్మహత్యలు పెరిగాయని డీఎంకే వాదిస్తుంది. స్టాలిన్ ఈ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేస్తామని, అన్ని పార్టీలతో సమావేశమై తదుపరి అడుగులు వేస్తామని చెప్పారు. తమిళనాడు నిర్ణయాన్ని రాష్ట్రపతి తిరస్కరించడం వెనుక కేంద్రం హస్తముందని డీఎంకే ఆరోపిస్తుంది. నీట్ ను దేశవ్యాప్తంగా ఏకరూపంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన వివరణల్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం వాదించింది. రాష్ట్రపతి అంగీకారం లేకపోవడంతో తమిళనాడుకు ఇది గట్టి దెబ్బే అనాలి. కేంద్రం తమిళనాడు మధ్య ఇంకా చాలా గొడవలున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా విధానాన్ని డీఎంకే వ్యతిరేకిస్తోంది. ఇది హిందీని తమపై రుద్దటమే అని ఆరోపిస్తుంది. సమగ్ర శిక్షా స్కీమ్ కింద 2000 కోట్ల నిధులను కేంద్రం ఆపేసిందని, ఎన్ఈపీని అంగీకరించమని ఒత్తిడి చేస్తోందని తమిళనాడు ఆరోపిస్తుంది. అలాగే జనాభా ప్రతిపదికన డీలిమిటేషన్ చేయటం వల్ల తమ పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యం కోల్పోతామని డీఎంకే అంటుంది. ఈ విషయంలో దక్షిణాదిలోని రాజకీయాలను కూడగట్టుకుని పోరాటం చేస్తుంది. నీట్ సమస్య తమిళనాడు రాజకీయాల్లో పెను తుఫానును రేపుతుంది. డీఎంకే ఈ నిర్ణయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని, ప్రజల స్వరాన్ని కేంద్రానికి వినిపించాలని పట్టుబడుతుంది. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మరో పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉంది.